హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. నేను ఇంట్లో ఉండే నాన్ వెజ్ ఐటమ్స్కి వేసుకునే మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకు అనిపించింది మన వాళ్ళకు కూడా షేర్ చేస్తే మంచిది కదా, వాళ్ళు కూడా తెలుసుకుంటారని. ఇక నేను దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ధనియాలు, జీలకర్ర, అలాగే మెంతులు, మిరియాలు, ఆలుక్కాయలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాయలు అయితే వేసానండి. వేసి వీటిని చక్కగా వేపుకొని దోరగా మనం ఫ్యాన్ కింద చల్లారబెట్టుకొని చక్కగా పొడి అయితే చేసుకోవాలి. ఆ పొడి కూడా నేను మీకు చూపిస్తాను చల్లారిన తర్వాత. ఇది చేసుకొని మనం ఒక కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం కర్రీ వండినప్పుడల్లా వేసుకోవడానికి ఇల్లుగా ఉంటుంది, పని కూడా మనకి తగ్గుతుంది అనమాట. ఇది పౌడర్ కూడా చేసి నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే అండి, మసాలా రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇది మనం కేవలం మన ఇంట్లో చేసుకున్న నాన్ వెజ్ కర్రీస్కేనండి, అన్నిటికీ కాదనమాట. అన్నిటికీ అంటే మనం కోడిగుడ్డు మసాలా కర్రీ కూడా వేసుకోవచ్చు, అలాగే బంగాళదుంప పులుసులోకి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ ఇది బిర్యానీ మసాలా వేరు, అలాగే మటన్ దమ్ మసాలా వేరు, ఇవన్నీ వేరువేరుగా ఉంటాయండి. ఒకటే స్టేజ్లో అయితే ఉండమన్నమాట. కొన్ని మార్పులు చేర్పులతో అయితే చేసుకుంటాము. ఇదైతే నేను సింపుల్గా వేసుకునే మసాలా అనమాట అండి. సో అయితే ఇది హోమ్ మేడ్ గరం మసాలా అయితే రెడీ అయిపోయిందండి. మరి నల్లగా వేపేసేసుకుని నల్ల కాటులా కనిపిస్తుంది అనమాట. ఇలా దోరగా వేపుకొని పట్టుకుంటే బాగుంటుంది. ఓకేనా? ఇదిగోండి మసాలా.